నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనతో పాటు డెంటిస్ట్, మోటివేషనల్ స్పీకర్ అండ్ యోగా ట్రైనర్ డాక్టర్ స్నేహ వేమూరి గారున్నారు. సో మ్యామ్‌తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో డెలివరీ అయిపోయిన తర్వాత ఉమెన్స్‌లో చాలా చేంజెస్ ఒస్తాయి. అవును. అంటే ఎలా అంటే వాళ్ళని వాళ్ళే తక్కువ చేసుకుంటూ ఉంటారు. డీమోటివేట్ అవుతూ ఉంటారు. అండ్ కాన్ఫిడెన్స్ కూడా లో అయిపోతూ ఉంటుంది. అంటే సడెన్‌గా వాళ్ళ బాడీలో చాలా చేంజెస్ ఒస్తాయి. హెయిర్ లాస్ కానీ, వెయిట్ పుట్ ఆన్ అవుతారు. అండ్ సడెన్‌గా ఏంటంటే అప్పటి వరకు తనని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు బేబీకి ఆ ప్రేమ ఎక్కువ వెళ్ళిపోతుందేమో హస్బెండ్ వైపు నుంచి కానీ, ఫ్యామిలీ వైపు నుంచి కానీ అని ఇలా చాలా ఫీల్ అవుతూ ఉంటారు కదా! సో ఆ టైంలో ఆ వుమెన్‌కి ఫ్యామిలీ నుంచి ఇవ్వాల్సిన సపోర్ట్ ఏంటి? సో, ఇదొక మంచి క్వెషన్. ఇప్పుడు చాలామంది అమ్మాయిలు యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కరెక్ట్. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అంటే స్టెప్స్ ఇన్ లైఫ్. ప్రెగ్నెన్సీ అంటే వుమెన్ లైఫ్‌లో ఒక పెద్ద చేంజ్. ప్రెగ్నెంట్ కాకన్నా ముందు హర్ లైఫ్ ఇస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. ప్రెగ్నెన్సీ తర్వాత వుమెన్ లైఫ్ ఇస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. మీరు చూడండి వాళ్ళ బాడీలో చేంజెస్, వాళ్ళ ఎమోషన్స్‌లో చేంజెస్, వాళ్ళ హార్మోన్స్ ప్రతీది చేంజ్ అవుతుంది డెలివరీ తర్వాత. సెకండ్ బర్త్ అంటారు కదా! సెకండ్ బర్త్ దే విల్ నాట్ బి ద సేమ్. ఓకే. సో ఇక్కడ ఏమైపోతుందంటే డెలివరీ తర్వాత వాళ్ళకి ఏం చేయాలో తెలీదు. అంటే వాళ్ళకి డెలివరీ కన్నా ముందు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. డెలివరీ తర్వాత ఒక బేబీ వాళ్ళ చేతికొచ్చాక కంప్లీట్‌లీ వాళ్ళ వరల్డ్ సడెన్‌గా బేబీ చుట్టూ తిరిగిపోతుంది. ఓకే. అండ్ వాళ్ళ బాడీలో కూడా చాలా చేంజెస్ జరుగుతాయి కాబట్టి వాటిని ఎట్లా కాంపెన్సేట్ చేయాలో తెలీదు. అంటే బికాస్ వెయిట్ గెయిన్ అవుతుంది. ఇంతకుముందు బక్కగా ఉండేవాళ్ళు లావు అయిపోతారు సడెన్‌గా. తర్వాత వచ్చేసి హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది. కొంచెం అందం కూడా తగ్గిపోతుంది. స్కిన్‌లో గ్లో తగ్గిపోతుంది. స్కిన్‌లో గ్లో తగ్గిపోతుంది చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఓవర్ ఈటింగ్ చేస్తుంటారు. ఎందుకంటే బికాస్ ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి చాలా ఎక్కువ ఆకలి ఉంటుంది బేబీకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు, మిల్క్ ఫీడింగ్. సో దానివల్ల ఎక్కువ తినేస్తుంటారు, ఎక్కువ లావ్ అయిపోతారు, సడన్ గా లావ్ అయిపోతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే స్లీప్ ఉండదు. బేబీ ఉంటుంది కాబట్టి రాత్రి స్లీప్ ఉండదు. ఎందుకంటే కాన్స్టెంట్ గా బేబీని చూసుకుంటూ ఉండాలి. రాత్రంతా కూడా డైపర్స్ చేంజ్ చేయడం కానీ ఆర్ ఏడుస్తూ ఉంటారు బేబీస్. సో దానివల్ల కాన్స్టెంట్ గా వాళ్ళు ఈ చేంజెస్ ని సడన్ గా అడాప్ట్ చేసుకోవాలి. ఏదో ఒక మీరు కొన్ని రోజుల తర్వాత కాదు, డే 1 నుంచి దే హ్యావ్ టు అడాప్ట్ టు దిస్ చేంజెస్. కరెక్ట్. అండ్ బాడీ కూడా ఏంటంటే చాలా చాలా వీక్ అయిపోతుంది డెలివరీ తర్వాత ఉమెన్ బాడీ. అందుకనే ఏమైపోతుందంటే తనకి సడన్ గా ఈ చేంజెస్ అన్నిటి వల్ల ఒకలాగా డిప్రెషన్ వస్తుంది. దాన్ని పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని కూడా అంటారు. అంటే ఏంటి నా లైఫ్ ఇట్లా అయిపోయింది, ముందెంత బాగుండింది, ఇప్పుడు ఏంటో అసలు ఏం చేయాలన్నా చేత కావట్లేదు, ఓవర్ గా ఆకలేస్తుంది, ఆకలేస్తే తినేస్తున్నాను, ఇదే ఫీలింగ్. తినేస్తే లావ్ అయిపోతున్నాను, నేను మంచిగా కనిపించట్లేదేమో, అట్రాక్టివ్ గా కనిపించట్లేదేమో, అందరు నన్ను చూసి ఏంటి ఇలా తయారైంది అంటే అలా వాళ్ళు జడ్జ్ చేస్తున్నారేమో అన్న ఫీలింగ్ లో వెళ్తారు. ఇంకోటి ఏంటంటే బికాస్ డెలివరీ తర్వాత కెరియర్ కూడా తను కొన్ని రోజులు మానేయాల్సి వస్తుంది బేబీ పుట్టాక. సో దాని వల్ల కూడా అయిపోయింది నా లైఫ్, ఇంకా నా కెరియర్ స్టాప్ అయిపోయినట్ట అన్నట్టు తనకు ఆ ఫీలింగ్స్ కూడా వస్తాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తనకి బ్యాక్ పెయిన్ వస్తుంది, కొంతమందికి డయాబెటీస్, గెస్టేషనల్ డయాబెటీస్ ఉంటుంది, కొంతమందికి బీపీ వస్తుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అన్నమాట ఆఫ్టర్ డెలివరీ. సో దీనివల్ల ఏమవుతుందంటే తను కాన్స్టెంట్ గా ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటది కాబట్టి చాలా ఫ్యామిలీ సపోర్ట్ కావాలి తనకి. మెయిన్ గా హస్బెండ్ నుంచి సపోర్ట్ చాలా అవసరం ఈ టైంలో. ఎందుకంటే పేరెంట్స్ కన్నా హస్బెండ్ సపోర్ట్ ఎందుకు అవసరం అంటే షీల్ ఫీల్ హ్యాపీ. అరే ఓకే, తను నేను డెలివరీ తర్వాత కూడా అదే అటెన్షన్ ఉంది నా పైన. డెలివరీ తర్వాత నేను అంటే నన్ను పట్టించుకోవట్లేదని కాదు అని షీల్ ఫీల్ హ్యాపీ. ఆ అటెన్షన్ అనేది అమ్మాయిలకి చాలా ఇంపార్టెంట్ డెలివరీ తర్వాత. సో ఇంకొకటి ఏంటంటే వాళ్ళ హెల్త్ కూడా చాలా చాలా నాజుగ్గా ఉంటుంది కాబట్టి ఈ టైంలో ఏంటంటే వాళ్ళకి చాలా న్యూట్రిషియస్ ఫుడ్ అండ్ ఎమోషనల్ సపోర్ట్ బాగా 1కి 10 సార్లు వాళ్ళని ఎన్ష్యూర్ చేస్తూ ఉండాలి. ఏం కాదు, నీకేమి కాలేదు, నువ్వు లావ్ అయినా కూడా బక్కగా అవ్వచ్చు, ఏం కాదు, నీ స్కిన్ మళ్ళీ నార్మల్ అవుతుంది, నువ్వు ఇలా అంటే మళ్ళీ వాళ్ళకి కూడా ఎక్సర్సైజెస్ ఉంటాయి. డెలివరీ తర్వాత కూడా కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తే మా యోగాలో చెప్తాం,
ఆ ఎక్సర్సైజ్ చేస్తే అంటే దే విల్ బికమ్ నార్మల్, దే విల్ కమ్ బ్యాక్ టు నార్మల్. అంటే డెలివరీ కన్నా ముందు ఎలా ఉన్నారో అలానే అవ్వచ్చు. అలాంటి చేంజెస్ లో కూడా మనం చేయొచ్చు. సో అలాంటివి మేము చెప్తూ ఉంటాము. సో ఇవి చేస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళు మెల్లమెల్లగా కోలుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ ఎమోషనల్ సపోర్ట్ వల్ల వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు, మెంటలీ చాలా స్ట్రాంగ్ అవుతారు, బేబీని కూడా చాలా బాగా చూసుకుంటారు. అదే గనక మీరు ఆ టైంలో తనని అరే నువ్వు ఇంకా ఇది చేయలేదు అది చేయలేదు, అరే నువ్వు ఇలా అయిపోయావేంటి, నీ హెయిర్ ఏంటి ఇలా అయిపోయింది, నీ బాడీ ఏంటి, బాడీ షేమింగ్ అనమాట. చాలా జనరల్ గా ఇప్పుడు మనం ఒక న్యూ మదర్ ని చూడంగానే చాలా మంది అయ్యో ఇదేంటి ఇలా అయిపోయావు, ఒకలాగా డిఫరెంట్ గా అయిపోయావు డెలివరీ అంటే మనం జెన్యూన్ గా అన్నా కూడా వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. కరెక్ట్, అవును. అయ్యో నేను ఎలా చేంజ్ అయిపోయాను, అసలు ఇప్పుడు నేను మళ్ళీ నార్మల్ కి ఎట్లా రావాలి అని వాళ్ళ ప్రెషర్ తీసుకుంటారు. అండ్ వాళ్ళ దగ్గర టైం ఉండదు, బికాస్ బేబీ చిన్నగా ఉంటది కాబట్టి వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలనుకున్నా కూడా టైం ఉండదు. ఆ టైంలో పర్సనల్ కేర్ చాలా తక్కువ తీసుకుంటారు కదా. సో పర్సనల్ కేర్ కి టైం ఉండదు కాబట్టి అలాంటి కమెంట్స్ వేస్తే దే విల్ గో ఇన్ టు డిప్రెషన్ అనమాట. దే విల్ ఫీల్ వెరీ సాడ్. అటెన్షన్ ఇవ్వకపోతే ఇంకా 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 వాళ్ళు చాలా అంటే ఎలాంటి మోడ్లో వెళ్ళిపోతారు, అయిపోయింది నా లైఫ్, ఇంకా నేను ఇంతే అని ఒకలాగా సాడ్నెస్ లో వెళ్ళిపోతారు. నాకెవరు లేరు, బేసిక్ గా నాకెవరు లేరు అనే ఫీలింగ్ కలిగించొద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లల పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది అది. బికాస్ మీరు హ్యాపీగా లేనప్పుడు మీరు మీ పిల్లల్ని కూడా అలానే అంటే ఆ సాడ్నెస్ లోనే పెంచుతారు కదా. సో అందుకనే ఈ డెలివరీ తర్వాత మాత్రం చాలా చాలా కేర్ఫుల్ గా ఒక మదర్ ని చూసుకోవాలి. అండ్ యాజ్ అ మదర్ డెలివరీ తర్వాత నేను ప్రతి లేడీకి అడ్వైస్ చేసేది ఏంటంటే, మీరు బేబీ గురించి ఆలోచిస్తారు అండ్ చేస్తారు కరెక్టే, మీ గురించి కూడా మీరు ఆలోచించండి. మీ గురించి మీరు ఆలోచించడంలో తప్పు లేదు. పోస్ట్ డెలివరీ కూడా ఆలోచించి మీకోసం మీరు టైం తీసుకోండి, ఎక్సర్సైజ్ చేయండి, మంచి న్యూట్రిషన్ తీసుకోండి. దీని వల్ల ఏంటంటే మీ హెల్త్ బాగుంటే బేబీ కూడా హ్యాపీగా హెల్తీగా గ్రో అవుతుంది. ఓకే. అండ్ డెలివరీ టైం కూడా అంటే దీంట్లో కూడా 2 డిఫరెంట్ ఉంటుంది. నార్మల్ డెలివరీ ఉంటుంది అండ్ కొంతమందికి సర్జరీ కూడా అవుతుంది కదా. సో ఇద్దరు చేయొచ్చా యోగా అంటే ఏమైనా ఆసనాలు కానీ? అండ్ డిఫరెంట్ ఉంటాయి. అంటే నార్మల్ డెలివరీకి చేసే ఎక్సర్సైజ్ ఉంటాయి అండ్ దీనికి సి సెక్షన్ మీరు అన్నట్టు చేసే ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో దాని ప్రకారంగా మేము ఇస్తాం. అది చేస్తే సెట్ అవుతుంది. ఏంటంటే అసలు చేయకుండా అలానే బాధపడిపోతుంటే ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి కానీ తగ్గవు. అండ్ ఏంటంటే మీరు చూడండి, ఒక సర్టన్ వెయిట్ గెయిన్ అయ్యాక అంటే మీరు ఒక చాలా ఎక్కువ వెయిట్ గెయిన్ అయ్యాక అంటే డెలివరీ తర్వాత తగ్గడం చాలా కష్టం. కరెక్ట్. ఇనీషియల్ గా మీరు స్టెప్ తీసుకుంటే, నేను ఎవ్రీ మదర్ చెప్తాను, ఇనీషియల్ గా మీరు డెలివరీ అయ్యాక ఒక 2 months తర్వాత మీరు కరెక్ట్ గా స్టార్ట్ చేస్తే మీ హెల్త్ ని మీ వెయిట్ ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ మీరు 1 year వరకు 2 years వరకు బాగా తినేసి బాగా వెయిట్ గెయిన్ అయిపోయి తర్వాత మీరు బాధపడితే మీరు ఏంటంటే తగ్గడం చాలా కష్టం వాళ్ళకి. మెయిన్ గా బెల్లీ ఫ్యాట్ అస్సలు తగ్గదు. ఓకే. సో 2 months నుంచే మీరు స్టార్ట్ చేయండి రొటీన్. మేము చెప్తాం ఎక్సర్సైజ్ రొటీన్, అలా చేస్తూ పోతే మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఎప్పుడు కూడా మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకుంటున్నందుకు గిల్టీ ఫీల్ అవ్వకండి. దేర్ ఈస్ నో థింగ్ దట్ మీరు గిల్టీ ఫీల్ అయ్యారో, నేనే నా సెల్ఫ్ గురించి ఆలోచించుకుంటున్నాను, బేబీ గురించి ఆలోచించట్లేదు అని అనుకోకండి. చాలా మదర్స్ ఇక్కడే ఆగిపోతారు. నా గురించి నేను ఆలోచించుకుంటే తప్పేమో ఈ టైంలో అని ఆగిపోతారు. అలా కాదు, మీ గురించి మీరు ఆలోచించుకోండి, మీరు ఫిట్ అవ్వండి, తర్వాత బేబీని కూడా హ్యాపీగా చూసుకోండి. సో ఫస్ట్ మనం కరెక్ట్ గా ఉంటే మన బేబీ కూడా కరెక్ట్ గా ఉంటుంది, బాగా చూసుకోగలం హ్యాపీగా. మీరు హెల్తీగా, మదర్స్ హెల్తీగా ఉంటేనే కదా బేబీస్ హెల్తీగా. కరెక్ట్. నైస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.